మేము అతనిని పిలుస్తూనే ఉన్నా కానీ అతను పలకలేదు. అతను వారికి చెప్తూనే ఉన్నా కానీ వాళ్ళు వినలేదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్ ఆర్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ ఎగ్జాంపుల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us jump into the ఎగ్జాంపుల్స్. చూడండి, నేను అడుగుతూనే ఉన్నా కానీ అతను చెప్పలేదు. అంటే నేను ఒక పని చేస్తూనే ఉన్నా కానీ అతను చెప్పలేదు. సో ఇక్కడ మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? నేను అడుగుతూనే ఉన్నా కానీ అనేది ఒక సిచ్యువేషన్, అతను చెప్పలేదు అనేది సెకండ్ సిచ్యువేషన్ అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ హిమ్ బట్ హీ డిడెంట్ టెల్ ఆర్ హీ డిడెంట్ రెస్పాండ్. అంటే నేను అడుగుతూనే ఉన్నా కానీ అతను చెప్పలేదు. ఐ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ హిమ్ బట్ హీ డిడెంట్ టెల్. నెక్స్ట్, టీచర్ వివరిస్తూనే ఉన్నా కానీ విద్యార్థులు అర్థం చేసుకోలేదు. టీచర్ వివరిస్తూనే ఉన్నా కానీ విద్యార్థులు అర్థం చేసుకోలేదు. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా టీచర్ వివరిస్తూనే ఉన్నా కానీ అనేది ఒక సిచ్యువేషన్, విద్యార్థులు అర్థం చేసుకోలేదు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీన్ని ఇంగ్లీష్లో టీచర్ kept on explaining. Teacher kept on explaining, but students didn't understand. Teachers kept on explaining, but students didn't understand. అంటే టీచర్ వివరిస్తూనే ఉన్నా కానీ విద్యార్థులు అర్థం చేసుకోలేదు. థర్డ్ ఎగ్జాంపుల్, మేము అతనికి కాల్ చేస్తూనే ఉన్నా కానీ అతను లిఫ్ట్ చేయలేదు. మరి దీని ఇంగ్లీష్లో we kept on calling him but he didn't lift the call. But he didn't lift. అంటే మేము అతనికి కాల్ చేస్తూనే ఉన్నా కానీ అతను లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వారు బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉన్నా కానీ అది రాలేదు. They kept on waiting for the bus but it didn't come. అంటే వారు బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉన్నా కానీ అది రాలేదు. లాస్ట్ ఎగ్జాంపుల్, అతను ఆమెను ద్వేషిస్తూనే ఉన్నా కానీ ఆమె అతనిని వదలలేదు. మరి దీని ఇంగ్లీష్లో హీ కెప్ట్ ఆన్ హేటింగ్ హర్ బట్ షీ డిడెంట్ లీవ్ హిమ్. అంటే అతను ఆమెను ద్వేషిస్తూనే ఉన్నా కానీ ఆమె అతనిని వదలలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఒక పని చేస్తూనే ఉన్నా కానీ మరొక సబ్జెక్ట్ మరొక పని చేయలేదు అని తెలిపే సందర్భంలో ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.